హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. నిఫ్టీ అనాలిసిస్ అనేది చూద్దాము. సో ముందుగా ఈరోజు మార్కెట్ మనం నిన్న డ్రా చేసుకున్న లెవెల్స్ మనకి ఎంతవరకు యూజ్ అయ్యాయి అనేది మీకు చూపిస్తాను. సో నిఫ్టీ వచ్చేసి ఈరోజు 25,330 దగ్గర క్లోజ్ అయ్యింది. మార్కెట్ ఓపెన్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25,260 దగ్గర ఓపెన్ అయ్యింది. హై వచ్చేసి 25,360. ఈ లెవెల్ని మనము రెసిస్టెంట్లో డ్రా చేసుకున్నాము నిన్న. సో లో ప్రైస్ వచ్చేసి 25,210. ఇక క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 25,330. సో ఇక్కడ ఉన్న లెవెల్స్ అనేవి మనం నిన్న డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్కి దగ్గరగానే ఉన్నాయి. మనం 1 డే టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అనేవి చూసినట్లయితే మనకి ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్లో మనకి నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెంట్ వచ్చేసి 25,400 నుంచి 25,450 జోన్ దగ్గర ఉంది. అది బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,600, 25,700 లెవెల్స్ వరకు మూవ్ చూడొచ్చు. ఇక డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 25,200 దగ్గర ఉంది. అది బ్రేక్ అయితే మార్కెట్ 25,000 వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం టెక్నికల్గా చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది బుల్లిష్గానే ఉంది. బట్ ఓవర్బాట్ జోన్కి దగ్గరగా అప్రోచ్ అవుతుంది కాబట్టి బ్రేకట్ కన్ఫర్మేషన్ అయినప్పుడు మనము ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. ఇక ఇంట్రాడే కోసం మనం చూసినట్లయితే రేపటికి ఇంట్రాడే కోసం కీ లెవెల్స్ వచ్చేసి 25,300 అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ప్రైస్ వచ్చేసి 25,300కి పైన సస్టైన్ అవ్వగలిగితే అప్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 25,360 నుంచి 25,420. సో ఇవి వచ్చేసి మనం నిన్న డ్రా చేసుకున్న రెసిస్టెంట్ లెవెల్స్. ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి 25,250 నుంచి 25,200 దాకా మనము డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈరోజు మార్కెట్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ సెషన్లో 25,400 రెసిస్టెంట్ బ్రేక్ అవుతుందా లేదా అనేది మనము చూడాల్సి ఉంది. సో మీరు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ట్రేడ్స్ అనేది తీసుకోవాలా. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ని కూడా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో వచ్చేసి కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. నా అనాలిసిస్ అనేది నేను షేర్ చేశాను అంతే. ఇందులో ఎటువంటి బై అండ్ సెల్ అనేది నేను మీకు సజెస్ట్ చేయడం లేదు. ఈ లెవెల్స్ అనేవి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ అనాలిసిస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.